నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియాతో ఢిల్లీలో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధులపై చర్చ. ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలి. మంత్రి నారా లోకేష్ సూచన. కార్పొరేషన్లో ప్రశాంతంగా ముగిసిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. విజయం సాధించిన కూటమి కార్పొరేటర్లు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్న కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తాం. డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. చుట్టుకుంట సెంటర్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను ప్రారంభించిన ఎస్పీ సతీష్ కుమార్. ట్రాఫిక్ వ్యవస్థలో మెరుగైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రకటన. ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక పరిణామాలను అరవింద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. స్టాండింగ్ కమిటీని కూటమి అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. నగరపాలక సంస్థ 4వ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు, కూటమికి 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న కూటమి నాయకులు చక్రం తిప్పి అనూహ్యంగా 33 మంది కార్పొరేటర్లతో స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకున్నారు. కూటమి అభ్యర్థులు 6, టీడీపీ తరపున ఈరింటి వరప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, నూకవరపు బాలాజీ, ముప్పవరపు భారతి, షేక్ మీరావలి, జనసేన తరపున దాసరి లక్ష్మీదుర్గ గెలుపొందినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. ఈ ఎన్నికలు ఎంతో పారదర్శకంగా జరిగాయని కమిషనర్ తెలిపారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు కమిషనర్ పులి శ్రీనివాసులు డిక్లరేషన్ ఫారాలు అందించారు. ఇప్పుడు హైయెస్ట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటే హైయెస్ట్ ఎవరైతే చేశారో ఫస్ట్ ఏరంటి వరప్రసాద్ గారు 33 ఓట్స్తో వారు మరి ఫస్ట్ క్యాండిడేట్గా ఎలెక్ట్ అయినట్లుగా డిక్లరేషను చేయటం జరుగుతుంది. దాసరి లక్ష్మీదుర్గ వారు 32 ఓట్స్తో సెకండ్ విన్నింగ్ క్యాండిడేట్. షేక్ మీరావలి 32 ఓట్స్ తోటి థర్డ్ విన్నింగ్ క్యాండిడేట్. నూకవరపు బాలాజీ 31 ఓట్స్ తోటి ఫోర్త్ విన్నింగ్ క్యాండిడేట్. కొమ్మినేని కోటేశ్వరరావు గారు 31 ఓట్స్ తోటి వారు కూడా 5th క్యాండిడేట్. ఉప్పవరపు భారతి గారు 30 ఓట్స్ తోటి వారు కూడా విన్ అయినట్లుగా ఇక్కడ డిక్లరేషన్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా ఎదురుకాకుండా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. కాబట్టి మా సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్ అభినందించారు. గుంటూరు నగరపాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 నెలలుగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు ప్రభావితమై తమ మద్దతును కూటమికి ప్రకటించారని చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 4 సంవత్సరాలుగా నగర మేయర్ ఎటువంటి అభివృద్ది పనులు చేయలేదని మండిపడ్డారు. గుంటూరు నగరం కూటమి పాలనలో అభివృద్దిలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. 4 సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా 7 నెలల కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు, ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశానికి, ఆయన యొక్క
పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి విధానాలతో గత 4 సంవత్సరాల నుంచి టైం పాస్ చేసినటువంటి వైసీపీ నాయకత్వానికి చర్మగీతం పాడడానికి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదికైనవి. పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటేయాలనే ఒక ఆలోచనతో ఒక తలంపుతో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ముందుకొచ్చినందుకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయ్యింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షించడం, వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం, అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం, ఘన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం. ఇక మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. కార్పొరేటర్లు కూడా ఏదైతే ఈరోజు ఎలక్షన్లో ఓటర్లుగా పాల్గొన్న కార్పొరేటర్లు కూడా వేరే పార్టీ కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతాయి. అట్లాగే మేము నుంచున్న మమ్మల్ని ఎంపిక చేసిన క్యాండిడేట్లు మా మీద కూడా వాళ్ళు నమ్మకం ఉంచి మేము మరింత అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి వాళ్ళ నమ్మకంతో ఓటేసి మమ్మల్ని గెలిపించారు. వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టుకుంట సెంటర్ నందు ఈ ట్రాఫిక్ పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీస్ వారికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా తోడవడంతో ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారికి ట్రాఫిక్ నియంత్రణ అనేది సులభతరం అవుతుందని అన్నారు. ప్రజలకు రహదారి భద్రత గురించి, ట్రాఫిక్ నియమాల గురించి తెలియపరచడంలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, ట్రాఫిక్ సిఐలు అశోక్ కుమార్, సింగయ్య, ఎస్ఐలు శ్రీహరి, సాంబశివరావు నాయక్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలో చాలా జంక్షన్స్లో ఉంటాయి. మన దగ్గర ఏ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉందంటే మనం ఒక్కరు ఉన్నా 10 మంది ఉన్నదానికి సమానం. అది కొంచెం పెట్టిస్తామని చెప్పి పెట్టించడం జరిగింది. కమింగ్ డేస్ ఇంకా అదర్ జంక్షన్స్ కూడా ఆలోచిస్తాము. రెండోది జాకెట్స్. ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ యాంటీ క్యాన్సర్ ట్రీ కిందకి వాళ్ళు టీషర్ట్స్ ఇస్తామన్నారు. నేను రిక్వెస్ట్ పెట్టుకుని రేడియం జాకెట్స్ అడిగాను. మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను నైట్ టైం చూస్తున్నాను, మీరు చాలామంది రేడియం జాకెట్స్ అంటే ఇప్పుడు బాగానే ఉంది యాక్చువల్లీ. ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే. కానీ కనీసం నైట్ టైంలోనా మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి. బ్యాటన్ ఒకటి, రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి 9,471 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏపీలో మొత్తం 84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందే భారత్ రైళ్లు తిరుగుతున్నాయని, మరిన్ని వందే భారత్ రైళ్లు కేటాయించనున్నట్లు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో కేటాయించిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిఆర్ఎం రామకృష్ణ వివరించారు. Ongoing projects which are sanctioned, the amount for that, the investment amount for that is 84559 crore. 73 stations are being redeveloped fully, completely redeveloped. 100% electrification is completed. 100% electrification is completed, and in last 10 years 1560 kilometer new railway tracks have been constructed. 1560 kilometer of new railway tracks, which is
more than the network of entire Sri Lanka country. Sri Lanka's network, it is more than that, has been added in AP, has been added new in just 10 years. That is the pace of work which is happening. If you look at some of the data, the average pace of electrification during the UPA period was 37 km per year. Now it is 177, 5 times. July, August, everything will be completed except FOB. FOB అనేది another 3-4 months extra తీసుకోవచ్చు. మరి FOB వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఫౌండేషన్స్ ఇవన్నీ ఎరెక్షన్స్ జరుగుతున్నప్పుడు వి కెనాట్ క్లెయిమ్ అది వర్క్ అక్కడ సైడ్ కంప్లీట్ అయినది. సో గుంటూరు అనేది మొత్తంగా ఇద్దామని ప్లాన్. గుంటూరు యార్డ్ రీమోడలింగ్ తోటి కనెక్షన్ అన్నమాట వర్క్. అది మాత్రం ఇట్ మే టేక్ మోర్ దెన్ ఎ ఇయర్ టు కంప్లీట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ టోటలీ బ్రౌన్ ఫీల్డ్ అండ్ బ్లాక్స్ తీసుకొని గ్లాస్ లైట్స్ సస్పెండ్ చేసుకొని పని చేయాల్సి వస్తుంది. ఇది సో ఇట్ విల్ బి టైలర్ మేడ్ టు సూట్ విత్ డబ్లింగ్. దట్ యార్డ్ రిమోడలింగ్ అంతా కూడా ఇట్ మే టేక్ మోర్ దెన్ ఇయర్. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తన తీసుకురావాలనేదే తమ లక్ష్యమన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. గుంటూరు కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన నామినేషన్ల స్వీకరణకు గడువు కాగా, ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13 సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువును విధించారు. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుండగా, మార్చి 3న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన కనకం శ్రీనివాసరావు నేను సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. గుంటూరు కార్పొరేషన్లో జరగబోయే అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నగరపాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావులు అభినందించారు. మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ కూటమి అభ్యర్థులు చేజిక్కించుకోవడం చూస్తుంటే చంద్రబాబు పాలనకు అద్దం పడుతుందని అన్నారు. అరాచక పాలన నుంచి అభివృద్ది వైపు అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వంలోకి మిగిలిన కార్పొరేటర్లు కూడా రావాలని పిలుపునిచ్చారు. మార్చి తర్వాత మేయర్ పదవిని కూడా కూటమి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత, ప్రజలందరూ అక్కడ మెజార్టీ ఇచ్చిన తర్వాత కార్పొరేటర్లు కూడా కొంతమంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అరాచక మున్సిపల్ కార్పొరేషన్కి మేము స్వస్తి చెప్తాం, అభివృద్ధి వైపు అడుగులేస్తామని చెప్పి ఈరోజున 6 స్టాండింగ్ కమిటీ మెంబర్లు గెలిపించడం జరిగింది. మేము కూడా చెప్తా ఉన్నాం, దీని ద్వారా ప్రజలందరికీ ఎక్కడా కూడా అభివృద్ధి కోసం పాటుపడే కూటమి అభ్యర్థులు తప్పితే వేరే రకమైనటువంటి ఎక్కడ ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిగిలినటువంటి కార్పొరేటర్లు కూడా చెప్తా ఉన్నాం, మీరు అరాచక వైపు ఉంటారా, అభివృద్ధి వైపు ఉంటారా? అభివృద్ధి వైపు ఉంటే ఇప్పటికైనా కొంపలు మునగలేదు, రండి మీ ఓట్లు అభివృద్ధి చేసుకోండి, కూటమి అభ్యర్థులకి సహకరించండి. స్టాండింగ్ కమిటీ 6 పదవులకి 6 కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. ముందుగా
గెలిచినటువంటి మా కూటమి అభ్యర్థి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము స్వేచ్ఛగా వాళ్ళని కార్పొరేటర్లందరినీ స్వేచ్ఛగా మీ ఓటు హక్కును మీరు ఉపయోగించుకోండి చెప్తే వాళ్ళు వచ్చి వాళ్ళ మీ మీద నమ్మకం లేక మా మీద నమ్మకంతో మాకు ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించారు. అంటే మా నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకం మీ మీద లేకపోవడం అనేది ఒకసారి మీరు గుర్తెరిగి దానికి విషయంగా మాట్లాడడం తప్పితే మీరేదో మేమేదో చేసేసాము ప్రలోభాలు పెట్టాం, ఆ ప్రలోభాలు పెట్టడం కానీ కొనుక్కోవటం కానీ కొనటం కానీ మీకు తెలిసినటువంటి విద్య. మాకు తెలిసింది ఒకటే, ప్రజా సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, ప్రజలను ఏ రకంగా ప్రేమించాలనేది మాకు తెలిసి తప్పితే అంతకుమించి మాకు ఒక్క వాక్యం కూడా తెలియదు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేయడం, లేకపోతే భయపట్టి దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతట ప్రజాస్వామికమైనటువంటి విధానాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల ప్రజాస్వామ్యానికి వనగూరినటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా? ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేయాలా? వాయిదా వేయడంతో పాటుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశాన్ని కల్పించే రీతిలో ఎన్నికల కమిషన్ పనిచేయాలని చెప్పి మరోసారి ఎన్నికల కమిషన్ కూడా మేము కలబోతా ఉన్నాం. ఆర్టీసీ కాలనీలో మృతి చెందిన పెయింటర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఇంటికి పెయింటింగ్ వేస్తున్న ప్రేమ్ కుమార్ పరంజా విరిగిపోవడంతో కింద పడి తలకు తీవ్ర గాయాలు అయి మృతి చెందాడని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఘటనపై ఇంటి యజమాని కానీ పెయింటింగ్ కాంట్రాక్టర్ కానీ ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరింజా ఇరిగి కింద పడ్డాడు, తలకు గాయమైంది, చాలా రక్తం పోయింది. కింద పడిన వెంటనే వెన్నుపూస కూడా విరిగిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేసాం, ట్రీట్మెంట్ పొందుతా. 22వ తారీఖు చనిపోయాడు. అప్పటి నుంచి ఓనర్ వస్తానన్నాడు, రాలేదు. మోజాల నరేష్ గారు వస్తానన్నాడండి, ఇంతవరకు రాలేదు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్లో 3 రోజులు మృత్యుతో పోరాడి ఆదివారం చనిపోయాడు. నేటికి 13 రోజులు అవుతా ఉంది. బిల్డింగ్ యజమాని కానీ, కాంట్రాక్టర్ కానీ, బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కానీ ఎవరూ స్పందించట్లేదు. ఎప్పటికైనా సరే జిల్లా అధికారులు స్పందించి చనిపోయిన ప్రేమ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కనుక పట్టించుకోకపోతే సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. కొత్తపేటలోని మల్లలింగం భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించడం అగ్రిగోల్డ్ బాధితుల తరపున అభినందనలు తెలిపారు. అసెంబ్లీ సమావేశం నాటికి తగిన కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల్లో వేలాది మంది ప్రతిరోజు జీవన్మరణ సమస్యగా బ్రతికేడుస్తున్నారన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, సీనియర్ అధికారులతో సిఐడి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, అగ్రిగోల్డ్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని, అగ్రిగోల్డ్ భూములను చిన్న చిన్న కమతాలుగా ఇళ్ల స్థలాలకు పనికొచ్చే వాటిని చిన్న చిన్న ఫ్లాట్లుగా విడగొట్టి బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని, అందుకుగాను స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాదచారులు, చిన్నారులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నేత న్యాయవాది సందీప్ కోరారు. గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా వీధి కుక్కల సమాచారం సేకరించినట్లు సందీప్ తెలిపారు. నెలల వ్యవధిలో అతి తక్కువ సంఖ్యలో కుక్కలకు వ్యాక్సినేషన్ వేయించారని, పశు వైద్యాధికారిని నియమించినా తాత్సార్యం చేయడంలో అర్థం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సందీప్ తెలిపారు. మేము అధికారులను కోరుతున్నాం. ప్రాణాంతకరమైన వ్యాధిని సోకించే వీధి కుక్కల ర్యాబిస్ ద్వారా ప్రాణాంతకరమైన రోగం వ్యాపించే సందర్భంగా
పిల్లలపై పెద్దలపై వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా వీధి కుక్కల దాడికి చాలామంది ఇబ్బంది పడుతున్న గుంటూరు ప్రజలకు మేలు చేయడానికి మీరు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మీరు ప్రజల పక్షాన లేరు, ప్రజలు ప్రాణాలకు మీరు విలువ ఇవ్వట్లేదని అర్థంగా మేము భావించాల్సిన వచ్చిన పరిస్థితి. రోజుకి నెలకి 165 కుక్కలకి మాత్రమే చేస్తున్నారంటే మీరు ఎంత బలహీనంగా పనిచేస్తున్నారో ఒకసారి మీరు కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దీని మీద యుద్ధ ప్రాతిపదికన మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ పంచమి సందర్భంగా గవర్నమెంట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో భక్తులు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రెసిడెంట్ ఓరుగంటి విశ్వనాథం మాట్లాడుతూ చదువుల నిలయమైన మన గుంటూరు పట్టణంలో శ్రీ షిరిడీ సాయి ఆధ్యాత్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఓవి రమణ సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణం మన గుంటూరు వాసి సామాన్య కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ పాఠశాలలో చదివి ఐపీఎస్ సాధించి మన గుంటూరు పట్టణానికే వన్నె తెచ్చిన రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుచే శంకుస్థాపన చేయడం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు ఎందరో చిన్నారులకు ఈ ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం తీర్థప్రసాద వితరణ గావించారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల సరళిని ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించి కార్పొరేటర్లకు పలు సూచనలు చేశారు. గుంటూరు నగర ప్రజల ఆకాంక్షల మేరకే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, వేములపల్లి శ్రీరాంప్రసాద్, మానం పద్మశ్రీ, సాధు రాజేష్, అడకా పద్మావతి, సంకూరి శ్రీనివాస్, అందుగల సంతోష్ మరియు డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎన్డీఏ కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ వారి నూతన ఆవిష్కరణ సిరాస్ ఎస్యూవీ కారును గుంటూరులో సింహ మోటార్స్ నందు మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె సీతారామరెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్, బి ప్రభు, సింహ మోటార్స్ సేల్స్ హెడ్ ఎల్ఎల్ మారుతి కుమార్, సేల్స్ ఏజీఎంజీ క్రాంతికుమార్ పాల్గొని కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతి కుమార్ మాట్లాడుతూ 2019లో సింహ మోటార్స్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు తమ 4 బ్రాంచుల్లో 9,721 కార్లు అమ్మినట్లు తెలిపారు. ఈ నూతన ఎస్యూవీ సిరాస్ కారు కూడా కస్టమర్ల విశేష ఆదరణ పొందగలదని ఆశిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వేరియంట్స్లో 8 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుందని తెలిపారు. At the outset, this is a very happy occasion. I wish Simha Kia all the very best on this happy occasion of launch of their new vehicle, the Kia Ceros. So it's a very happy occasion. The various features that have been explained, and as I was telling them, anybody who is seeing the vehicle will feel the love for it. Wheel assist control, brake assist system, speed sensing door lock, impact sensing door unlock, అలాగే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ వస్తాయి. ఇవి కాక మొత్తం టోటల్ 20గా వస్తాయి సార్. ఇంకా ఇందులో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏంటంటే ఈ బండికి హై ఎండ్లో అడాస్ లెవెల్ 2 వస్తుంది. ఈ అడాస్ లెవెల్ 2 అనేది హైవేలో మనం వాడుకుంటే కన్వీనియన్స్ తగ్గట్టు ప్రమాదాలు కూడా అరికట్టచ్చు. ఇందులో మీకు హై ఎండ్లో మీకు 360 కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటర్ వస్తుంది. అంటే బండి మనం పార్క్ చేస్తున్నప్పుడు చుట్టూ ఏముందనేది మన బండిలో చూపిస్తుంది. ఇంకా ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే 17 ఇంచెస్ ఎల్లా వీల్, దీని వీల్ బేస్ చాలా పెద్దదండి, మిడ్ ఎస్యూవీతో పోటీ పడుతుంది. 2550 mm వీల్ బేస్ అండి. అలాగే ఇందులో వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వస్తుంది, మీకు ఎయిర్ ప్యూరిఫైర్ వస్తుంది. ఇందులో మీకు ఆడియో సిస్టమ్ వచ్చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియాతో ఢిల్లీలో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధులపై చర్చ. ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలి. మంత్రి నారా లోకేష్ సూచన. కార్పొరేషన్లో ప్రశాంతంగా ముగిసిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. విజయం సాధించిన కూటమి కార్పొరేటర్లు.
ఏపీలో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్న కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తాం. డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. చుట్టుకుంట సెంటర్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను ప్రారంభించిన ఎస్పీ సతీష్ కుమార్. ట్రాఫిక్ వ్యవస్థలో మెరుగైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రకటన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.